ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసులో తొలుత ఎఫ్ఐఆర్ లో బిఎన్ఎస్ 74-75 పోక్సో యాక్ట్ లోని 11, 12 సెక్షన్లు నమోదు చేశారు. బెయిలబుల్ సెక్షన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై టీ న్యూస్ పోరాటం చేసింది. దీంతో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు తర్వాత పోలీసులు సెక్షన్లు మార్చారు. పోక్సో యాక్ట్ లోని సెక్షన్ 51 రెడ్ విత్ 6 లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇంతలో నిందితుడు భగీరథ్ బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు మెట్లెక్కాడు. కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ క్రమంలో నిందితుడు దేశం దాటి పారిపోకుండా 16న లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఇటు హైదరాబాద్ తో పాటు అటు కరీంనగర్ లో కూడా భగీరథ్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు 9 రోజుల తర్వాత బండి భగీరథ్ పోలీసులకు చిక్కాడు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ ను రాత్రి 8 గంటల సమయంలో అరెస్ట్ చేసిన పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు. భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ రితిరాజ్ విచారించారు. ఈ విచారణలో బండి భగీరథ్ నేరం ఒప్పుకున్నాడు. మైనర్ బాలికపై తీవ్రమైన లైంగిక దాడి చేసినట్టు పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో పోక్సో చట్టం 2012 సెక్షన్ 516 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మేడ్చల్ పీహెచ్సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో భగీరథ్ ను చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. చెర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్ ను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. భగీరథ్ ను విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్ ను విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే బాలిక నుంచి 3 సార్లు స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు.